రైట్ స్టార్ట్ సార్. వాసవి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు వెంకటేష్. వాసవి క్లబ్ తొర్రూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక చిన్న పద్యంతో స్టార్ట్ చేస్తున్నాను. పని నొక్కటి కాదు బ్రతుకు జీవుడా, విశ్రాంతి లేనిచో విసిగిపోవు, మనసు తనువు తృప్తి ఉన్నచో విజయమప్పు నీకు విశ్వదాభిరామ వినురవేమ. ఎవరైనా చెప్పగలుగుతారా అండి బావా? ఓకే, నేను చెప్తా. పని ఒక్కటే జీవితం కాదు, విశ్రాంతి లేకుంటే జీవితం కూడా విరక్తి చెందిపోతుంది. సో మనకు పనితో పాటు విశ్రాంతి ఉండాలి. తనువు మరియు మనసు రెండు విశ్రాంతి ఉన్నప్పుడే మనకు విజయం వరిస్తుంది అనేది వేమన గారు చెప్పారండి. ఇది నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాలెన్స్ ఆర్ బర్న్అవుట్. సార్ వినబడుతుందా? హలో. సూపర్ సార్, సూపర్ సూపర్. ఓకే సార్. ఒక్కసారి మీకు ఇష్టమైన హాబీస్ ఎవరైనా అదే చాట్ బాక్స్ లో టైప్ చేయరా? హాబీస్, ఇష్టమైన పనులు. బుక్స్. సందీప్ గారు. ఓకే, ఒక్కొక్కరికి స్టార్టింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే సార్. హలో. ఓకే సార్. ఓకే, నార్మల్ గా మనం రోజు ఏం చేస్తామండి? మార్నింగ్ లేవగానే లేస్తాం. ఫస్ట్ లేవగానే అందరూ చూసే పని ఫోన్ చూడటం, తర్వాత బ్రష్ చేసుకుంటారు, తర్వాత ఫ్రెష్ అప్ అయి తర్వాత లంచ్ చేసి టిఫిన్ చేసి అయితే బిజినెస్ అయితే బిజినెస్, షాప్ అయితే షాప్, జాబ్ అయితే జాబ్, ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్. ఓకే, యాజ్ యూజువల్ రోజు రొటీన్ వర్క్స్. ఈవినింగ్ వచ్చేసే వరకు కాఫీ తాగుతారు. ఓకే, సూపర్ సార్. ఈవినింగ్ వచ్చేసరికి సేమ్ రొటీన్ లైఫ్. ఫ్రెష్ అప్ అవుతాం, డిన్నర్ చేస్తాం, మళ్ళీ ఫోన్ చూస్తాం, కంపల్సరీ ఫోన్ చూస్తాం. వెంకటేష్ గారు, సార్ కొంతమంది ఉన్నారు పక్క వాళ్ళ విషయాలు తెలుసుకుంటేనే మనశాంతిగా ఉంటారు, లేకపోతే ఉండరు. అది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది సెకండ్ కేటగిరీ సార్. మన నార్మల్ ఎక్సలెంట్ సార్. ఇది మన రొటీన్ లైఫ్ సార్. ఈ రొటీన్ లైఫ్ లో ఇప్పుడు మీకు ఇదే రొటీన్ లైఫ్ అని ఎవరికైనా బోర్ కొడుతుందా? లైఫ్ లో బోర్ కొడుతుంది, మాక్సిమం బోర్ కొడుతుంది. హ్యాపీగా ఉన్నారా అంటే చెప్పలేం, 50-50 అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు చిన్న పని చెప్పినా కూడా అయ్యో ఈ పని చేయాలా అనే ఒక చిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సపోజ్ కూర్చొని లేచి ఫ్యాన్ బంద్ చేయాలన్నా కూడా కొంతమందికి ఎంగా తిరగని ఇప్పుడు అనే సిచ్యువేషన్లు ఉన్నాం. మాక్సిమం 90% చాలా మంది ఇదే సిచ్యువేషన్ ఉన్నారు. దీన్నే బర్న్అవుట్ సిచ్యువేషన్ అంటారు. అంటే మన లైఫ్ లో బ్యాలెన్స్ లేక బర్న్అవుట్ సిచ్యువేషన్ కి వచ్చిన స్టేజ్ అన్నట్టు. ఇది అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ స్టేజ్ లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒకసారి మీ దగ్గర ఉన్న మొబైల్స్ యొక్క ప్రైస్ ఏమైనా ఐడియా ఉంటే ఒక్కసారి చాట్ బాక్స్ లో పిన్ చేయరా? మొబైల్ ప్రైస్ కాస్ట్ 29K, 15K, ఓకే 30K. ఓకే సార్. మినిమం బేసిక్ ఫోన్ 1000 నుంచి అప్ టు 1.2 గీత గారు 2 lakhs వరకు కూడా ఉంది ఇప్పుడు ఐఫోన్ మోడల్లో. ఈ 1000 మొబైల్ నుంచి 2 lakhs మొబైల్ వరకు మీరు 24/7 యూజ్ చేస్తే ఫోన్ పని చేస్తుందా? పని చెయ్యదు. ఎందుకు? దానికోసం ఒక బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఆ బ్యాటరీ కెపాసిటీ అయిపోగానే అది వర్క్ చేయడం ఆగిపోతుంది. ఈవెన్ ఛార్జింగ్ ఉన్నా కూడా దాన్ని నాన్ స్టాప్ గా యూజ్ చేస్తే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. ఈవెన్ ఐఫోన్ అయినా సరే ఫోన్ హ్యాంగ్ అవుతుంది. నాది ఐఫోనే, నా ఫోన్ ఐఫోన్ హ్యాంగ్ చేసేంత వాడాను నేను. సో ఏ ఫోన్ అయినా హ్యాంగ్ అవుతుంది. ఈ హ్యాంగింగ్ ప్రాబ్లం మనకు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. సో దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఇప్పుడు మన నవీన్ సార్ ఉన్నారు. సార్కి ఒక కాంట్రాక్ట్ వచ్చింది, చెట్లు నరికి కాంట్రాక్ట్. ఎట్లా? ఒక చెట్లు నరికి వాళ్ళకు మనం ఇచ్చేయాలి. సార్ ఏం చేశారు, ఒక ఇద్దరిని రిక్రూట్మెంట్ చేశారు మన బ్యాచ్ లో, మంచిగా నెంబర్ 1 అనేది. ఎవరు? మన శివ గారు మరియు సంజయ్ గారు. ఈ ఇద్దరిని రిక్రూట్మెంట్ చేశారు. వీళ్ళిద్దరికి ఒకటే కంపెనీ గొడ్డలు ఇచ్చారు. చెట్లు నరకడం అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, జస్ట్ స్టోరీ చెప్తున్నాను. ఇద్దరికి ఒకటే కంపెనీ గొడ్డలు ఇచ్చారు, ఒకటే విడత అంతా సేమ్ ఇచ్చారు. ఏం చేశారు? సంజయ్ గారు టపా 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 అని
10 చెట్లు నరికేశారు ఫస్ట్ డే. శివ గారు అదే ఉత్సాహంతో టపా 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 10 చెట్లు నరికేశారు. నెక్స్ట్ డే ఇచ్చేసారు, సార్కి ఇచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళారు సంజయ్ గారు, మళ్ళీ అది టపా 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 10 చెట్లు నరికేశారు. కానీ శివ గారు మాత్రం ఎంత టపా టపా నరికినా 8 చెట్లే నరికేగారు. ఎందుకు అని డౌట్ వచ్చింది సార్కి. ఈసారి నెక్స్ట్ డే మనం ఫుల్ టిఫిన్ మంచిగా చేద్దాం, వెళ్దాం, మంచిగా నరికేద్దాం అని చెప్పి థర్డ్ డే వెళ్ళారు. సంజయ్ గారు నార్మల్ యాజ్ యూజువల్ వెళ్ళారు, టప్ప 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 మళ్ళీ 10 చెట్లు నరికేశారు. సార్కి ఆ పేపర్ వచ్చేసారు. శివ గారు మాత్రం ఈసారి 6కే పడిపోయింది. సార్ అన్నారు, ఏంది నాకు సార్ నీ సంజయ్ గారితో కన్నా కంపేర్ చేస్తే నేను బలవంతుణ్ణి, ఇంకా ఎక్కువ కష్టపడుతున్నా, అయినా కూడా నేను తక్కువ ఎందుకు అయిందని పోయి సంజయ్ గారిని అడిగారు. సార్ మేడం ఎందుకు మేడం మీకన్నా ఎందుకు తక్కువ కొట్టగలుగుతున్నాను అని ఒక డౌట్ వచ్చి సార్ మేడం అడిగారు. ఎవరైనా చెప్పగలుగుతారా ఎందుకు అనేది? ఎనీ గెస్? ఇష్టం లేదు, చెట్లు అంటే మెయిన్ ఇష్టం లేదేమో. అది కాదు సార్, ఇంకోటి. వాళ్ళకి స్టామినా లేకపోవడం, వాళ్ళకి స్టామినా తక్కువ ఉండవచ్చు సార్. మీరు ఆ మాట అంటారంటే నేను లేడీకి ఎక్కువ 10 అని చెప్పేశాను, జెంట్స్ కు మాత్రం 6, 8 అని చెప్పాను. సార్ ఇప్పుడు లేడీస్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు కదా. ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్ రావద్దనే నేను లేడీకే 10/10 ఇచ్చేసాను, జెంట్స్ కి 8, 6 ఇచ్చాను. ఇంకా కొంచెం ట్రై చేయండి. వాళ్ళకు బోరు కొట్టింది, నేను బోరు కొట్టాను సార్. అమౌంట్ ఇస్తే బోరు కొట్టదు, అమౌంట్ మ్యాటర్స్. వెళ్ళాక ఆవిడ సానబెట్టింది దానికి, అందుకని అది నెక్స్ట్ డే షార్ప్ ఉంది. మిగతా అబ్బాయి షార్ప్ పెట్టట్లేదు, అలా వదిలేశాడు. సో మేడం చెట్లన్నీ కొట్టేయడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది సార్. నేను స్టోరీ చెప్పాను సార్. ఓకే, 100% రైట్. ఏం చేస్తున్నారంటే సంజయ్ గారు అనేవారు 10 చెట్లు నరుకుతున్నారు కదా, ఒక చెట్టు నరకగానే ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకొని ఆ బాడీ రెస్ట్ తో పాటు ఆ కత్తిని, ఆ గొడ్డలికి కూడా కొంచెం మనం కూర్చొని చేసే పనేగా ఇట్లా చెక్కుకోవడం అనేది, నానబెట్టడం అనేది, సానబెట్టడం. సో అలా సానబెట్టేశారు. ఇలా సానబెట్టే వరకే నెక్స్ట్ చెట్టుకు కూడా అదే, ఫస్ట్ చెట్లో ఉంటుంది, సెకండ్ చెట్టుకు కూడా అదే పవర్ ఉంటుంది. అలా 10 చెట్లకు కూడా 10 చెట్టుకు కూడా అదే ఉంటది. ఎప్పుడైతే సార్ శివ గారు అడిగారో, నేను ఫస్ట్ చెట్టుకి అయితే ఎంత టైం పట్టిందో యూజ్ చేశానో, అదే 10th చెట్టుకు కూడా అదే పవర్, అదే ప్రాసెస్ మెయింటైన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు తప్పు కాదు, కాకుంటే మీరు ఫిజికల్ గా చేస్తున్నారు, దాన్ని కనీసం అది సానబెట్టట్లేదు, మీరు రెస్ట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఈ వర్క్ లైఫ్ లో 100% రెస్ట్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, ఫోన్ కి ఛార్జింగ్ అయితే ఎలా లేకుండా పనిచేయదో, మనం ఫోన్ కి ఖచ్చితంగా ఛార్జింగ్ పెడతాం, రీఛార్జ్ చేస్తాం. మరి మనం ఎలా రీఛార్జ్ చేయాలి, మనం ఎలా రీఛార్జ్ అవ్వాలి? ఇప్పుడు మనం ఎలా రీఛార్జ్ అవ్వాలో చెప్తాం. ఈ టాపిక్ వచ్చేసి బ్యాలెన్స్. ఇప్పటి వరకు మనం బర్న్అవుట్ సిచ్యువేషన్, ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేయడం మనకు ఇప్పుడు ఒక రోజులో ఎన్ని అవర్స్ ఉంటాయండి? 24 కన్నా ఎవరికైనా ఎక్కువ ఉంటే చెప్పండి, వాళ్ళకి వేరే ప్లాన్ చెప్తా. ఎవరికైనా 24 అవర్స్. ఈ 24 అవర్స్ ని 3 parts గా డివైడ్ చేద్దాం. 8 అవర్స్, 8 అవర్స్, 8 అవర్స్. ఈ 8 అవర్స్ అనేది 100% ఎవరైనా ఏ పర్సన్ పడుకోవాల్సిందే, స్లీప్ ఉండాల్సిందే. 8 అవర్స్ స్లీప్ పక్కకి వేసేద్దాం. 8 అవర్స్ వర్క్, కంపల్సరీ 8 అవర్స్ వర్క్ చేయాలి. ఎందుకంటే మనం వర్క్ చేస్తేనే మనకు మనీ, మనం బతకగలుగుతాం. సో 8 అవర్స్ వర్క్, ఇది పక్కేద్దాం. ఇంకా 8 అవర్స్ ఇన్ని 2 parts చేశాను, 4 అవర్స్ అండ్ 4 అవర్స్. ఈ 4 అవర్స్ ఏం చేద్దాం అంటే 4 అవర్స్ కంప్లీట్ గా ఫ్యామిలీకి ఇచ్చేద్దాం. పేరెంట్స్, హస్బెండ్ ఆర్ వైఫ్, పిల్లలు, మన రిలేషన్స్. 4 అవర్స్ ఏదైనా ఫంక్షన్ కానిచ్చేద్దాం. మిగతా 4 అవర్స్ మాత్రం కేవలం మీరు మాత్రమే, మీకు మాత్రమే. ఇప్పుడు మీరు ఫస్ట్ హాబీస్ టైప్ చేశారు కదా, రీడింగ్ బుక్స్, పెయింటింగ్, వాకింగ్, క్రికెట్, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మీ 4 అవర్స్ మీ గురించే. కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటారా, పెయింటింగ్ చేస్తారా, ఏదైనా చేసుకోండి. అప్పుడు మీకు నచ్చిన పని చేయడానికి మెథడ్ చెప్తుంది, మైండ్ చెప్తుంది. ఏమని? ఓకే, నీకు నచ్చిన పని చేస్తున్నావు, 100% ఓకే, నువ్వు డెవలప్ అవుతావు అని మైండ్ నీకు ఆల్రెడీ ఇచ్చేస్తూనే ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా రీఛార్జ్ అవుతారు. ఫోన్ రీఛార్జ్ చేస్తే ఇలా పనిచేస్తాం, మనం రీఛార్జ్ అంటే కూడా అంతే ఫాస్ట్ గా పనిచేస్తాం. ఇది బ్యాలెన్స్ చేసేదా. ఇంకా ఇట్లా చాలా విధాలు చేసుకోవచ్చు. కొంతమందికి నచ్చిన పని చేసుకోవచ్చు, కొంతమంది టూర్ వెళ్తారు, ఫైనాన్షియల్ టూర్ వెళ్ళచ్చు, చిన్న గుడికి వెళ్తారు, కొంతమంది మోటివేషన్, కొంతమంది క్రికెట్ చూస్తారు, కొంతమంది క్రికెట్ పడతారు,
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ గా రీఛార్జ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక టిప్ చెప్పాలి, ఒక ప్రో టిప్ చాట్ బాక్స్ లో చెప్పండి అంటే నేను చెప్తాను. చెప్పండి, నాది ఆగిపోయింది అన్నమాట. హలో సార్ స్క్రీన్ హ్యాంగ్ అయింది, కాంట్ లిసన్ టు యూ. అందరిదా నా సార్ మీది నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్ ఎస్ వెంకటేష్ గారి కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే స్ట్రక్ అయిపోతుంది. నో చెప్పడం నేర్చుకోండి. ఈ ప్రో టిప్ ఏంటంటే సే నో టు సమ్ టైమ్స్, సమ్ సిచ్యువేషన్, సమ్ పర్సన్స్. ఈ నో చెప్పడం అనేది మన తప్పు కాదు. మనం ఒకవేళ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, మన వల్ల కానప్పుడు నో చెప్పండి, తప్పు లేదు, ఎవరు తప్పు అనుకోరు. మనకు ఆ సిచ్యువేషన్ మనం లేము అక్కడ. కొన్నిసార్లు ఏంటంటే మనం చేయలేకున్నా, మనం అక్కడ లేకున్నా నేను వెళ్ళి చేస్తాది అని చెప్తాం, మాటిస్తాం. ఆ మాట కట్టుబడడం కోసం మనం ఎన్ని తిప్పలు పడతాం అది మనకు మాత్రమే తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ చిన్న పని చెప్తే చేయలేదా అని వాళ్ళ ఫీలింగ్. బట్ దానికి ఎంత స్ట్రెస్ తీసుకున్నది మనకు మాత్రమే తెలుసు. సో అట్లాంటి సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు నో చెప్పండి, పర్లేదు, నేను బయట ఉన్నాను, లేదా నాకు సిచ్యువేషన్ లేదు, నాకు మీటింగ్ ఉంది ఈరోజు, సో నాకు కుదరదు అని ఒక నో చెప్పండి. మీరు పొలైట్ గా చెప్పేసేయండి నాకు కుదరట్లేదు. సో దీనివల్ల మీకు నష్టం ఏం లేదు. నాకు ఒక 10 సెకండ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఎందుకంటే హ్యాంగ్ అవడం వల్ల. సో ఈ నో చెప్పండి, పర్లేదు. మీరు ఖచ్చితంగా 100% మీరు అందరూ ఇక్కడ 90% అందరూ బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉన్నారు, బర్న్అవుట్ లేరు. ఎందుకంటే మనం కంపల్సరీ క్లాస్ విన్నప్పుడు అందరూ బ్యాలెన్స్ వచ్చేసారు. సో ఇది నా టిప్, ఇది మనకు తెలియని వాళ్ళకి చెప్తాం, మనం కూడా నేర్చుకుందాం. ఈవెన్ మీకు చెప్పే ముందు నేనే ఫాలో అవుతున్నా, ఫోన్ మాక్సిమం తగ్గించేస్తున్నా, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. సో ఇదే అండి నా టాపిక్, బ్యాలెన్స్ ఆర్ బర్న్అవుట్. థ్యాంక్ యూ. జై వాసవి. సూపర్ సార్, సూపర్ సూపర్.